స్పేషియస్ క్యాబిన్ అయితే ఉంటుంది. సో మనకి ఈ విడ్త్ అయితే చూసాం కదా, మనకి 5.3 ఫీట్ మనకి టోటల్ విడ్త్ అయితే ఉంది. సో అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ ప్లస్ 1 క్యాబిన్ ఇది. దీంట్లో మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే చాసీ గురించి. సో హైడ్రోఫోమింగ్తో పాటు వస్తుంది అండ్ 2.9 mm థిక్నెస్ తోటి చాసీ అయితే ఉంటుంది. సో మిగతా దీనికి ఉన్న కాంపిటేటర్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం చాసీ థిక్నెస్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో మెయిన్గా పేలోడ్ కెపాసిటీ కంపెనీ ఇచ్చింది అయితే 1400 kgs. బట్ దీంట్లో ఎంత వేస్తారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు కదా. 2 ton 3 ton 3.5 ton వరకు కూడా ఈ వెహికల్లో లోడ్ చేసుకుని తిరిగే వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ స్టీరింగ్ దగ్గర చూసుకుంటే దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ రాదు, కానీ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే వస్తుందన్నమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఇక్కడ నా వెనకాల అయితే చూస్తున్నారు కదా, అశోక్ లేలాండ్ దోస్త్ ఎక్సెల్ అంటే లైట్ కమర్షియల్ వెహికల్స్లో ఒక పాపులర్ వెహికల్ అయిన దోస్త్ ఎక్సెల్ గురించి డీటెయిల్గా అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో చేయడం గురించి నేను విశాఖపట్నం బిర్లా జంక్షన్లో ఉన్న అశోక్ లేలాండ్ షోరూమ్కి అయితే వచ్చాను. లక్ష్మీ మోటార్స్ అశోక్ లేలాండ్ షోరూమ్కి అయితే వచ్చాను. సో టోటల్గా అసలు ఈ వెహికల్లో ఏముంది, ఎందుకు పాపులర్ అయ్యింది, ఎందుకు జనాలు కొంచెం ఎక్కువ అడుగుతున్నారు, రీసెంట్గా మనం వేరే కమర్షియల్ ట్రక్కులు చేసినప్పుడు దీని గురించి అయితే అడుగుతున్నారు. సో ఏముంది అనేది ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. అండ్ లాస్ట్లో ప్రైస్ అయితే చెప్తాను. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసే ముందు మనం కీ చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే ఉంది. జస్ట్ బేసిక్ కీ ఉంది, వేవ్ బైట్ కీ అదైతే ఏం ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ 2 keys అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేశారు, విత్ ఇమ్మోబిలైజర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక వైడ్ విండ్షీల్డ్ ఏరియా అయితే ఉంది. చూస్తున్నారు కదా, మొత్తం వైడ్ విండ్షీల్డ్ ఏరియా ఉంది. దాంతోపాటు మనకి వైపర్స్ అయితే ఇచ్చారు అండ్ వాషర్స్ వచ్చేటప్పటికి ఇక్కడ సెపరేట్గా అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వాషర్స్ అయితే పైకి వచ్చి ఉన్నాయి అనమాట. దీంట్లోంచి ఈ ఎలిమెంట్లోంచి పైకి అయితే వచ్చి ఉన్నాయి. అండ్ మెయిన్గా దీంట్లో మనకి మెటల్ క్వాలిటీ అయితే చూసుకుంటే చాలా బాగుంది, కొంచెం హెవీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ మెయిన్ ఈ విడ్త్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే లోపల మనకి కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. చూపిస్తాను లోపల ఇంటీరియర్ ఎలా ఉంది, సీటింగ్ ఎవ్రీథింగ్ నేనైతే చూపిస్తాను. అండ్ ఇంకా ఈ ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ హాలోజన్ లైట్లే వస్తాయి అనమాట, హై బీమ్, లో బీమ్, అలాగే సిటీ ల్యాంపు అండ్ దెన్ సిగ్నల్ ల్యాంప్ అయితే టోటల్ దీంట్లో కలిపి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే అశోక్ లేలాండ్ బ్యాడ్జింగ్ ఉంది, అశోక్ లేలాండ్ లోగో అయితే ఇచ్చారు అండ్ ఒక రిఫ్లెక్టర్ టేప్ అయితే మొత్తం టోటల్గా రన్ అయింది. అండ్ ఈ ఫ్రంట్ ఇంకా ఇక్కడ చూసుకున్నా సరే మనకి బంపర్ అంతా కూడా మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, ఫైబర్దే కాకపోతే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. అండ్ ఎయిర్ ఇంటేక్ గురించి మనకి రేడియేటర్ దగ్గరికి ఎయిర్ ఇంటేక్ గురించి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేటప్పటికి మనకి ఫాగ్ ల్యాంప్లు కాదు, జస్ట్ రిఫ్లెక్టర్స్ అంటించారు అంతే, బోత్ సైడ్స్ అనేవి. అండ్ ఇంకా ఈ సైడ్ అయితే చూద్దాం. సైడ్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉంది, దోస్త్ ఎక్సెల్ అనేది బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి దోస్త్ ప్లస్ అలాగే దోస్త్ స్ట్రాంగ్కి మధ్యలో అయితే ఉంటుంది ఈ దోస్త్ ఎక్సెల్ అనేది. అండ్ దీంట్లో టైర్ సెక్షన్ చూసుకుంటే కనుక సిఎట్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు, 185 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు, R14 అనమాట. అండ్ స్టీల్ వీల్స్ వచ్చాయి 4 bolt ఫిట్టింగ్ తోటి, రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అది కూడా సిఎట్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నా సరే, ఫ్రంట్ సస్పెన్షన్ చూస్తున్నారు కదా, ఇక్కడ పారాబోలిక్ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది, డబుల్ యాక్టింగ్ సస్పెన్షన్ అనమాట. అండ్ మొత్తం ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్గానే దీంట్లో సెంట్రల్ లాకింగ్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు, జస్ట్ ఇక్కడ నుంచి మనం లాక్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఎయిర్ ఇంటేక్ గురించి పైప్ అయితే ఇక్కడ నుంచి ఇచ్చారు, ఇక్కడ నుంచి ఎయిర్ ఫిల్టర్ దగ్గరికి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ బ్యాటరీ అయితే చూస్తున్నారు కదా, బ్యాటరీ రైట్ సైడ్ అయితే ప్లేస్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడైతే ఉంది. అండ్ దీంతోపాటు మనకి BS6 వెహికల్ కదా, ఆక్సిజన్ సెన్సార్లు ఇవన్నీ అయితే దీనికి కనెక్ట్ చేసి ఉన్నాయి. దీంట్లో డెఫ్ ట్యాంక్ అలాంటిది అయితే ఏం లేదు, జస్ట్ డీజిల్ ట్యాంక్ మాత్రమే అటు సైడ్ ఉంటుంది, చూపిస్తాను. ఈ టైప్లో మనకి లీవ్ స్ప్రింగ్స్ అయితే ఉన్నాయి అండ్ రేర్ వీల్ డ్రైవ్ తోటే వస్తుంది కాబట్టి మనకి బ్యాక్ డిఫరెన్షియల్ అదంతా అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మధ్యలో అశోక్ లేలాండ్ అనేది 3D బ్యాడ్జింగ్ టైప్ అయితే మొత్తం టోటల్గా అయితే ఇచ్చారు, ఎంబోసింగ్ టైప్లో అయితే ఉంది. అండ్ రెడ్ రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఈ లోడ్ బాడీ ఓపెన్ చేసుకోవడానికి మనకి ఇక్కడైతే హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో రేర్లో మనకి పార్కింగ్ సెన్సార్స్ వచ్చేటప్పటికి 3 పార్కింగ్ సెన్సార్స్ అయితే వచ్చాయి, అక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఆ చివరి అయితే వచ్చింది. అండ్ ఈ రబ్బర్ బుష్లు దేనికంటే మనకి డోర్ ఓపెన్ చేస్తాం కదా, సో డైరెక్ట్గా అలా పడేస్తే ఈ లైట్లు డ్యామేజ్ అవుతాయి కాబట్టి రబ్బర్ బుష్లు అయితే వాటిని ఆపుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నల్ ల్యాంప్ ఉంది, అలాగే టైల్ ల్యాంప్, మనకి బ్రేక్ ల్యాంప్. అండ్ దెన్ ఇది వచ్చేటప్పటికి రివర్స్ లైట్ వచ్చేటప్పటికి బోత్ సైడ్స్ ఉంది, అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్లేస్ చేశారు లెఫ్ట్ సైడ్ అనమాట. డీజిల్ ట్యాంక్ వచ్చేటప్పటికి 40 లీటర్ కెపాసిటీ తోటి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. అండ్ కంపెనీకి లేని మైలేజ్ వచ్చేటప్పటికి 18. మీరు ఒకవేళ ఇది వాడుతున్నట్టయితే దోస్త్ ఎక్సెల్ వాడుతున్నా, లేదంటే దోస్త్లో స్ట్రాంగ్ వెర్షన్ వాడుతున్నా, లేదంటే దోస్త్ ప్లస్ వాడుతున్నా సరే, అంటే ఇంజన్స్ అన్నీ సేమే, కొంచెం లైట్గా పేలోడ్లు అలాగే ఈ బాడీ అనేది చిన్నది అయితే మారుతూ ఉంటుంది. సో మీకు ఎంత మైలేజ్ వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. అండ్ సిగ్నల్ ల్యాంప్స్ అనేది ఈవెన్ ఈ సైడ్ కూడా ఉన్నాయి, మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉంది, యాజ్
వెల్ యాజ్ రైట్ సైడ్ కూడా ఈ ప్లేస్మెంట్లో మనకి సిగ్నల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే దోస్త్ ఎక్సెల్ ఎల్ఎస్ వెర్షన్ అనేది అయితే ఉంది. సో దోస్త్ ఎక్సెల్లో ఎల్ఎస్ వెర్షన్ అంటే మనకి నాన్ ఏసీ వేరియంట్. అండ్ దీంట్లోనే ఎల్ఎక్స్ వేరియంట్ తీసుకుంటే కనుక దాంట్లో ఏసీ అయితే ఉంటుంది. సో ఏసీతో పాటు కావాలంటే ఇంకొక 30,000 అయితే పెరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే వాళ్ళ ఓనర్ కమ్ డ్రైవర్ కింద ఒక కమర్షియల్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళైతే విత్ ఏసీ ఉన్నది కొంచెం ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. లేదు డ్రైవర్ని పెట్టి మనం రన్ చేద్దాం అనుకునే వాళ్ళు మోస్ట్లీ ఏసీ లేని వేరియంట్ అయితే చూస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి నెక్స్ట్ మెయిన్గా దీంట్లో లోడ్ బాడీ గురించి చూసుకుంటే కనుక ఇది టోటల్గా ఈ లెంత్ వచ్చేటప్పటికి 8.7 ఫీట్ అయితే ఉంటుందన్నమాట టోటల్ లెంత్. అండ్ దెన్ ఈ విడ్త్ చూసుకుంటే కనుక 5.3 ఫీట్ అయితే ఉంటుంది. సో ఈ టోటల్ ఈ విడ్త్ వచ్చేటప్పటికి మనకి 5.3 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ హైట్ వచ్చేటప్పటికి 1.4 ఫీట్ ఈ టోటల్ ఈ హైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో మెయిన్గా పేలోడ్ కెపాసిటీ కంపెనీ ఇచ్చింది అయితే 1400 kgs. బట్ దీంట్లో ఎంత వేస్తారు అనేది మీకు తెలుసు, నాకు తెలుసు కదా. 2 టన్ 3 టన్ 3.5 టన్ వరకు కూడా ఈ వెహికల్లో లోడ్ చేసుకుని తిరిగే వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ దీంట్లో గ్రాడబిలిటీ వచ్చేటప్పటికి 15 డిగ్రీ గ్రాడబిలిటీ అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ 36% వరకు గ్రాడబిలిటీ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా మనకి ఇలా అప్ ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఫ్లైఓవర్స్ దగ్గర కానీ లేదంటే ఘాట్ రోడ్స్ దగ్గర కానీ ఇష్యూ అయితే ఏముండదు. ఏంటంటే పేలోడ్ కెపాసిటీ కంపెనీ ఇచ్చిన దాంతోపాటు వెళ్తే ఇష్యూ అయితే ఏముండదు. మన ఇష్టం వచ్చినట్టుగా ఒక 2 టన్ 3 టన్ అలా పైన వేసుకుని వెళ్ళిపోతుంటే అక్కడ ఇష్యూ అయితే ఉంటుంది, పికప్ ఇష్యూ అది అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కలర్స్ వచ్చేటప్పటికి మెయిన్గా ఇది ఒక ఐ క్రీమ్ కలర్, ఇంకోటి వచ్చేటప్పటికి గ్రే కలర్ ఉంటుంది. బట్ మోస్ట్లీ వెహికల్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ అశోక్ లేలాండ్లో సేల్ అయ్యేవి ఏదైనా కలర్ ఉందంటే ఈ ఐ క్రీమ్ కలరే మనకి ఎక్కడైనా కనబడుతూ ఉంటాయి. గ్రే కలర్ అనేది చాలా తక్కువ కనబడుతూ ఉంటాయి. సో అందుకనే వీళ్ళు స్టాక్ మెయింటైన్ చేసేటప్పుడు కూడా ఇదే మేజర్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ అశోక్ లేలాండ్లో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో 5 years వారంటీ అయితే వస్తుందన్నమాట. 5 years వారంటీ లేదంటే 2 lakh kilometers వరకు మనకి వారంటీ అయితే వస్తుంది. దీంట్లో మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే చాసీ గురించి. సో హైడ్రోఫోమింగ్తో పాటు వస్తుంది. అండ్ 2.9 mm థిక్నెస్ తోటి చాసీ అయితే ఉంటుంది. సో మిగతా దీనికి ఉన్న కాంపిటేటర్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం చాసీ థిక్నెస్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ అశోక్ లేలాండ్ దోస్త్ ఎక్సెల్లో మనం ఇంజన్ గురించి చూసుకుంటే కనుక 1478cc అనమాట. అంటే 1.5 లీటర్ 3 cylinder డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది. అండ్ అది కూడా ఏంటంటే టర్బో చార్జ్డ్ అండ్ ఇంటర్కూలర్ ఇంజన్ అయితే వస్తుంది. 70 horsepower అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 170 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే కనుక మనకి డోర్ ఓపెనింగ్ అయితే ఆల్మోస్ట్ ఈ టైప్లో అయితే ఉందన్నమాట. అంటే మనకి ఆల్మోస్ట్ 80 degree వరకు ఇది ఓపెనింగ్ అయితే మనకు ఉంది. అండ్ ఈ డోర్లో చూసుకుంటే మనకి మాన్యువల్గానే విండోస్ అవి మనం ఓపెన్ చేసుకోవాలన్నా క్లోజ్ చేసుకోవాలన్నా పవర్ విండోస్ అవి అయితే ఏం లేవు. అందులోకి హ్యాండిల్ అయితే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి పైన లెదర్ టైప్లో మనకి షీట్ పైన ఒక స్టిచ్చింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అవి అయితే ఏం లేవు. అండ్ ఈ లాక్ అయితే చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ సైడ్ లాక్ అనేది మనకి ఇలా ముందర వేసి ఒకవేళ డోర్ క్లోజ్ చేసాము అంటే ఆటోమేటిక్గా అదైతే ఓపెన్ అయిపోతుంది. సో ఇదేంటంటే డోర్ వేసిన తర్వాత మనం లోపల నుంచి ఇది లాక్ చేస్తే సో బయట నుంచి తీసుకోవడానికి అయితే ఏమో ఉండదు. ఓన్లీ డ్రైవర్ సైడ్ నుంచి మాత్రమే లోపలికి వెళ్ళడానికి అయితే ఉంటుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. ఇక్కడ మనకి లాక్ ఆప్షన్ అది ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ లోపల చూసుకుంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇదనమాట, స్పేషియస్ క్యాబిన్ అయితే ఉంటుంది. సో మనకి ఈ విడ్త్ అయితే చూసాం కదా, మనకి 5.3 feet మనకి టోటల్ విడ్త్ అయితే ఉంది. సో అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ ప్లస్ 1 క్యాబిన్ ఇది. కాకపోతే లోపల స్పేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ సీట్స్ విడ్త్ కూడా చాలా బాగుంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ సీట్ చూసుకుంటే మనకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఏముండదు. జస్ట్ ఇది ఒక రిక్లైన్ ఆప్షన్ మాత్రం కొంతవరకు అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడ వరకు అయితే చూస్తున్నారో అక్కడ వరకే రిక్లైన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ నాబ్ అనేది, ఈ నాబ్ మనము ప్రెస్ చేసి మనం ఇదైతే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. సో ఈ టైప్లో ఫ్రంట్కి మనం ఫోల్డ్ చేసుకోవాలన్నా లేదంటే ఓపెన్ చేసుకోవాలన్నా ఈ నాబ్ యూస్ చేసుకుని మనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. ఇది ఆటో రిట్రాక్టబుల్ అయితే కాదు, జస్ట్ నార్మల్గా అయితే ఉంది. అండ్ ఈ వెనకాల మనకి ఫ్యూజ్లు అవన్నీ అయితే ఉన్నాయి. క్వశ్చన్ చాలా బాగుంది. సీట్ మెయిన్గా విడ్త్ చాలా బాగుంది అనమాట. అంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ హెడ్ రెస్ట్లు అవి ఏమి ఇవ్వలేదు, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ లేదు, అలాగే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇలాంటివి అయితే ఆప్షన్స్ ఎక్కడా లేవు. అండ్ మెయిన్ దీంట్లో ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ గ్లాస్ ఏరియా అనమాట. సో ఎయిర్ గురించి అవ్వచ్చు, లేదంటే మనం రివర్స్ చేసేటప్పుడు అవ్వచ్చు, బ్యాక్ వ్యూ అనేది చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. సో వైట్ గ్లాస్ ఏరియా ఉంది చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి లాకబుల్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. చిన్న సైజులోనే ఉంది, మరీ భారీ సైజ్ అయితే కాదు. దీంట్లో కొన్ని టూల్స్ అయితే దీంతోపాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్టీరియోకి సంబంధించి ఏమైనా మనం సెట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అశోక్ లేలాండ్ అనే బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది.
అండ్ ఇంకా ఈ మధ్యలో చూసుకుంటే ఇక్కడ ఒక పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. సో 12 వోల్ట్ పవర్ సాకెట్ అయితే ఒకటి ఉంది. అండ్ హెడ్లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. హెడ్లైట్ లెవెలర్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్ఎస్ వేరియంట్. సో ఎల్ఎస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ ఎయిర్ బ్లోయర్స్ కానీ అలాంటివి అయితే ఏమీ కనబట్లేదు. దీంట్లోనే ఎల్ఎక్స్ వేరియంట్ తీసుకుంటే కనుక మనకి ఏసీ బ్లోయర్స్ అయితే ఉంటాయి, ఏసీ ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ కూడా ఫుట్ రెస్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ డ్రైవర్ సైడ్ కూడా ఫుట్ రెస్ట్ ఉంది. ఇప్పుడు ఒకసారి అటు సైడ్ అయితే చూద్దాం మనం. సో ఓఆర్వీఎమ్స్ చూసుకుంటే మనకి ఈ టైప్లో అయితే ఉన్నాయన్నమాట. మాన్యువల్గానే మనం ఇలాగ ఆపరేట్ చేసుకోవాలి. దీంట్లో ఆటో ఫాల్డబుల్ అవి అయితే ఏం రావు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే లాక్ అనేది మనం లోపల కూర్చున్న తర్వాత ఈ టైప్లో మనం లాక్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఇచ్చి, అండ్ ఇట్ సైడ్ కూడా మనకి పవర్ విండోస్ అవి ఏం రావు, జస్ట్ మాన్యువల్గానే మనం ఆపరేట్ చేసుకోవాలి. అన్లాక్ హ్యాండిల్ ఉంది, సేమ్ మనం లెఫ్ట్ సైడ్ ఏదైతే చూసామో అదే టైప్లో ఇదైతే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. మెయిన్గా ఈ డ్రైవర్ సీట్లో చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. వీటి కాంపిటేటర్స్తో చూసుకున్నా సరే దీంట్లో మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి హెడ్ రెస్ట్ లేదు, బట్ ఏంటంటే రిక్లైన్ ఆప్షన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి ఉంది. సో ఈ టైప్లో మనం ఫ్రంట్కి బ్యాక్ అయితే మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు సేఫ్టీ గురించి. ఇది వచ్చేటప్పటికి రిట్రాక్ట్ అవుతుంది, అటు సైడ్ అయితే రిట్రాక్టబుల్ అయితే కాదు. అండ్ దీంట్లో బ్రేకింగ్ రిలేటెడ్ చూసుకున్నా సరే మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ వచ్చేటప్పటికి డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది, అండ్ ఏబిఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం డ్రైవర్ సీట్లోకి వచ్చిన ఇంకా ఏమున్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం. అండ్ ఇది ఒకసారి మనకి ఫ్రంట్కి ఫోల్డ్ చేద్దాం. సో ఫ్రంట్కి ఫోల్డ్ చేయడానికి జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఒక నాబ్ టైప్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఉంది. సో ఇది మనం ఇలా పైకి ప్రెస్ చేస్తే మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సో విండ్షీల్డ్ రిలేటెడ్ మనకి వైపర్ వాటర్ అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. అండ్ జాకీ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ దీంట్లో మనకి ఎకో మోడ్, పవర్ మోడ్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఏం లేవు. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ కార్స్ వాటిలో ఉండే టైప్ ఇది హెడ్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్, అలాగే సిగ్నల్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. వైపర్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారు, మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఒక హోల్డర్ అయితే ఉంది. అండ్ హజార్డ్ ల్యాంప్ స్విచ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ అయితే ఉంది. సో ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇది ఆన్, ఇది ఆఫ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ స్టీరింగ్ దగ్గర చూసుకుంటే దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ రాదు, కానీ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే వస్తుందన్నమాట. సో మనకి రన్నింగ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ వచ్చేటప్పటికి మనకి స్టార్ట్ చేసిన దగ్గర నుంచే చాలా స్మూత్, అంటే ఒక్క ఫింగర్ తోటి తిప్పుకునేలాగా అయితే ఉంటుంది ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్. బట్ ఇదేంటంటే మనకి రన్నింగ్లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ దాని రిలేటెడ్ ఆయిల్ అనేది మనకి ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవడానికి అయితే ఉంది. అండ్ మధ్యలో వచ్చేటప్పటికి అశోక్ లేలాండ్ లోగో అయితే ఉంది. అండ్ హార్న్ అయితే ఇక్కడ నుంచి, హార్న్ కొంచెం సౌండ్ అయితే తక్కువ ఉంది. అండ్ డ్రైవర్ సైడ్ కూడా మనకి ఇక్కడ ఒక ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మాన్యువల్గానే వస్తుంది కాబట్టి మనకి చూస్తున్నారు కదా, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ అయితే ఈ టైప్లో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. సో కీ ఆన్ చేసిన తర్వాత ఈ టైప్లో అయితే ఉంది. అండ్ గేర్ అయితే మీకు చూపిస్తలే కదా, సో గేర్ వచ్చేటప్పటికి ఈ టైప్లో అయితే ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, 5 స్పీడ్ ప్లస్ రివర్స్ ఆప్షన్తో అయితే వస్తుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ వచ్చేటప్పటికి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ మధ్యలో ఏమైనా రస్ట్ తీసుకోవాలన్నా సరే హ్యాండ్ బ్రేక్ అనేది అయితే పైకి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, IRVM అయితే ఈ టైప్లో ఉంది. దీంట్లో మనకి మాన్యువల్గాను లేదంటే ఆటో డిమ్ ఫీచర్లు ఇవైతే ఏం లేవు. అండ్ సన్ వైజర్ అయితే ఒకటి ఇచ్చారు, విత్ టికెట్ హోల్డర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూద్దాం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో అసలు ఏమున్నాయి ఏంటనేది. సో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే మనకి స్పీడోమీటర్ టోటల్ డిజిటల్ యూనిట్లోనే ఉంది. టైం ఉంది, స్పీడోమీటర్ చూపిస్తుంది, అండ్ టోటల్ ఓడో చూపిస్తుంది, అండ్ ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది. సో ఇవే ఉన్నది. ఇదైతే సెట్ చేసుకోవడానికి మనం టైం అవి సెట్ చేసుకోవడానికి అయితే పనికి వస్తుంది. ఇటు సైడ్ RPM మీటర్ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఫ్యూయల్ లెవెల్ వార్నింగ్ అయితే ఇటు సైడ్ చూపిస్తుంది. అండ్ బ్యాటరీ లెవెల్ అయితే ఇక్కడ చూపిస్తుంది, బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత దీని ఇంజన్ సౌండ్ అయితే ఒక్కసారి వినిపిస్తాను చూడండి. సో ఇలా స్టార్ట్ చేసే వరకు మనకి ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఆ బీప్ సౌండ్ అనేది కంపల్సరీగా అలా వస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆ సౌండ్ అయితే ఉండదు. అండ్ ఇంజన్ ప్లేస్మెంట్ అంతా కూడా మనకి కిందకైతే ఉంటుంది కాబట్టి మనకి నాయిస్ అనేది మన క్యాబిన్లో కూడా ఉంటుంది కంపల్సరీగా. ఈ పైన చూసుకుంటే మనకి రూఫ్ లైట్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారు. నార్మల్గా ఈ ఫ్రంట్ సైడ్ వస్తూ ఉంటుంది కదా, బట్ దీంట్లో వచ్చేటప్పటికి రూఫ్ లైట్ అనేది ఈ బ్యాక్ సైడ్ అయితే ఉంది. LED అయితే ఇచ్చారు ఇది.
సో ఇదే గైస్ ఓవరాల్గా అశోక్ లేలాండ్ నుంచి వచ్చిన దోస్త్ ఎక్సెల్లో ఎల్ఎస్ వేరియంట్ గురించి డీటెయిల్స్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. అండ్ అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. ఇది వచ్చేటప్పటికి 9,95,000 అయితే ఉంటుంది. అండ్ 50,000 వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇంకా ఆఫర్స్ కానీ ఇంకా యాక్సెసరీస్ గురించి కానీ ఈఎంఐ ఆప్షన్స్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ watching. Ride safe, take care.